ఒకవేళ క్రాక్స్ వస్తున్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కాస్త పాలు గానీ, నీళ్లు గానీ తీసుకొని అరచేతిని తడి చేసుకుంటూ పిండి ముద్దని ఇందాక చూపించినట్టే బాల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల క్రాక్స్ అనేవి రావు. చక్కగా బాల్ అంతా కూడా ఫైన్‌గా, రౌండ్‌గా వస్తుంది. ఇదొక టిప్ అండి. ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోండి. మనం ఆయిల్‌లో డిప్ చేసే ముందు కూడా ఒక్కొక్కసారి అవి ప్లేట్‌లో పెట్టడం వల్ల సాఫ్ట్‌గా ఉంటాయి కదా! రౌండ్‌గా లేవనుకోండి, ఒక్కసారి మళ్ళీ చేత్తో ఇలాగా నున్నగా చేసుకొని వేసుకోండి ఆయిల్‌లో. ఇప్పుడు ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే జామున్లు వేయించుకోవాలండి. చూసారా? మనం వేసిన వెంటనే ఇలాగా మనకు బబుల్స్ వస్తున్నాయి కదా! అంటే రైట్ టెంపరేచర్ ఉన్నట్టు. లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జెంటిల్‌గా డ్రాప్ చేయండి. నేను కాస్త పెద్ద సైజువే చేస్తున్నాను. మరీ చిన్నవి చేసామనుకోండి, అంటే మనం ఏదైనా అకేషన్ ఉందనుకోండి, గెస్ట్‌లకి అది సర్వ్ చేయాలంటే కాస్త ఈ సైజు ఉంటేనే బావుంటుంది. ఇంట్లోకైతే కాస్త సైజ్ తగ్గించుకోండి. వేసిన వెంటనే కలిపేసేయొద్దు.